ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ స్పీకర్ ఈరోజు ఎన్నికైన శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్గ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ, నేను పాలిటిక్స్ రావడానికి రీజన్ కానీ 7 దశాబ్దాలుగా మన చరిత్ర చదువుకున్న రైట్ ఫ్రమ్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు, ఈ వ్యవస్థలు నిర్మించారు. ఎక్కడా కూడా టు డిటర్ క్రిమినల్స్ ఇంటూ పాలిటిక్స్. దేశమంతా పనిచేస్తుంది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని. కానీ దురదృష్టవశాత్తు 14లో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిలువరించాం. 19లో కుదరలేకపోయింది. 19 to 24 అప్పటి ప్రభుత్వం ఇట్స్ ఎన్ ఎపిటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కోటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా కంపేర్ చేశారు. క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయగలరు. మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం. కానీ ఆయన మీద ఒక 3rd degree మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుద్దో అని. చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందించింది. ఇక్కడ మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు, బాధలు అనుభవించిన వాళ్ళు, సోషల్ మీడియా అబ్యూస్ని భరించలేని, నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి మీతో. ఇది భవిష్యత్తులో
మీరు ఈ పదవిని అలంకరించారు. మీరు మీకు ఆవేదన ఉంది, మీ కోపం ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు కూడా అలాంటి, మీ దగ్గర మాటకి చాలా బలమైన పదును ఉంటుంది, మీ మాటకి హాస్యం ఉంటుంది, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర. కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు, ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు. నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రారాలు అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలదని. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓటుతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు గుండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి, నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు, అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదనది ఆ రోజు తగులుకు నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఇది ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం కదా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని. ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో మన హద్దుల్ని ఎలా కాపాడుకుని నిరంతర పహార అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహార అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలువెత్తు నిదర్శనం. ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి. మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీగా ఉండి, మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి. ఆనందాన్ని తీయకండి. అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని, ఆ భాషని కాపాడు. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, బూతులు తిట్టి, మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం. అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభల్లో నుంచే ఆ కదలిక మొదలు. ఆ హుందాతనం పోయింది సభల్లో. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. 1-2 సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొద్దు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి ఈ సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్న పాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ. మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బదులు పెడతారు,
ఏదన్నా అంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అంటారు. దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. అది మీ ఆధ్వర్యంలో మొదలవని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంక సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు, 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు. దానికి కారణం చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd degree మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం ఉంది. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి, నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మరోమారు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు, నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం. దెబ్బ పడితే వేరుగా ఉండవు. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో అది రాష్ట్రం అందరికీ మమ్మల్ని కోరుకుంటున్నాం. మీది ఏది కోల్పోకండి. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు 80% కోల్పోకండి. మీరు రచ్చబండలో ఒకప్పుడు చేశారు కాదనలేదు, కానీ మీ ఎంజాయ్డ్ ఇట్. కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా నేను